ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈరోజు చెప్పే ప్రతి పాయింట్ కూడాను మనకి ఈనాడు అవ్వచ్చు, సాక్షి అవ్వచ్చు, ఏబిఎన్ న్యూస్ పేపర్ అవ్వచ్చు, ఈ యొక్క పేపర్స్లో రిలీజ్ అయిన ఆర్టికల్స్ అండి. ప్రతిదీ కూడాను మనకి నిన్న ఈటీవీ న్యూస్లో కూడాను మనకి మంత్రి నారా లోకేష్ గారు కూడాను ఈ విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి రెడీగా మీరు ఉండండి. డేట్ నోటిఫికేషన్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్లోనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మంత్ లాస్ట్ ఎండింగ్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే జాన్యువరిలో మనకి 2026కి సంబంధించి జాన్యువరిలో మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీనికి ముందే మనకి టెట్ నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరుగుతుంది. అయితే మార్చి 2026లో సాధారణ డిఎస్సితో పాటు 2260 సంబంధించిన పోస్టులకి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అవుతుంది. అది కూడా మీరు గమనించండి. కాబట్టి మనకి ఏదైనా కూడా మనకి 2026 మార్చి లోపల మనకి స్పెషల్ డిఎస్సితో పాటు నార్మల్ డిఎస్సి కూడా మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే నార్మల్ డిఎస్సిలో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది మనకి ఇంకా లిస్ట్ అనేది ఇంకా రాలేదు. కానీ స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి 2260 పోస్టులతో అయితే మనకి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని మనకి నిన్న మనకి మీటింగ్ అనేది జరగడం జరిగింది. కాబట్టి రెడీగా అందరూ కూడా బీ ప్రిపేర్డ్ అండి. ఏజ్ కూడా మనకి పెంచడం జరిగిందనే విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ఈ నవంబర్లోనే మనకి 2025కి సంబంధించినటువంటి ఈ నవంబర్లోనే మనకి చివరి వారంలో టెట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ఉంటుంది అంటే మనకి మేబీ ఈ అక్టోబర్ ఎండింగ్ కల్లా కూడా మనకి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇది టెట్ అనేది నవంబర్ చివరి వారం అని చెప్పాం కదా, నోటిఫికేషన్ కాదండి. నోటిఫికేషన్ అయితే ఈ మంత్ ఎండింగ్కైనా వస్తుంది. ఈ మంత్ ఎండింగ్ వచ్చిన తర్వాత మనకి 45 డేస్లోనే మనకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్రజెంటు మనకి చాలామంది అయితే జాబ్ దగ్గరగా వచ్చి మిస్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడాను మీరు మళ్ళీ మీ యొక్క స్టడీని కంటిన్యూ చేయండి. అయితే నెగిటివ్ కామెంట్స్ దయచేసి ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మేము చేసాం సార్, మాకు ప్రజెంట్ అయితే రాలేదు అనేసి చాలామంది అయితే ఇప్పుడు చాలా నిరుత్సాహంలో ఉంటారు. అటువంటి అభ్యర్థులు అయితే మరొకసారి ట్రై చేయండి. మనం ప్రయత్నిస్తూనే ఉండండి. ఏదో ఒక రోజు మనకు మంచి జరుగుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక మీ ఇష్టం అండి. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ విషయం చెప్పారు. ఈ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అవ్వచ్చు, ఈ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అవ్వచ్చు, ఈ రెండు విషయాలు కూడా మనకి నారా లోకేష్ గారు అయితే మనకి ప్రెస్ మీట్లో రిలీజ్ చేశారు. కాబట్టి పక్కాగా అతను ఆల్రెడీ మనకి టీచర్స్ డే నాడు కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మనకి డిఎస్సితో పాటు ప్రతి సంవత్సరం కూడా మనకి టెట్ నోటిఫికేషన్స్ అనేది 2 టెట్స్ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అనుకున్నట్లుగానే మీకు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ సంవత్సరం డిఎస్సిలో మంచి మెరిట్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్లస్ పాయింట్ ఎక్కడ అయిందంటే, ఒకటి నార్మలైజేషన్లో కొన్ని మార్క్స్ యాడ్ అయ్యి అట్ ద సేమ్ టైం అనేది వాళ్ళకి టెట్ స్కోర్లో వెయిటేజీ 20% ఇచ్చారు కదా, ఆ వెయిటేజీ అనేది వాళ్ళకి మంచి మార్క్స్ రావడం వల్ల వెయిటేజీలో ఆ మార్క్స్ బాగా యాడ్ అవ్వడం వల్ల వాళ్ళు ప్రజెంట్లో మెరిట్లోకి అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ మీరు కూడా ఇప్పుడు ప్రజెంట్ టెట్లో మంచి మార్క్స్ సంపాదించుకొని రెడీగా పెట్టేసుకోండి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసేసి ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడాను డిఎస్సిలో జాబ్ రావాలని అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ విషయానికి వస్తే మనకి డిసెంబర్ కల్లా కూడా 10th క్లాస్కి సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్ చేయాలనే విషయం కూడా మనకి నారా లోకేష్ గారు చెప్పారు. ఎందుకంటే ఇతను ఎడ్యుకేషన్కి సంబంధించిన మినిస్టర్ కాబట్టి ఈ యొక్క ప్రెస్ మీట్లో ప్రతిదీ కూడా ఇంటర్మీడియట్కి ఆల్రెడీ టైం టేబుల్ రిలీజ్ చేసేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం 10th క్లాస్కి సంబంధించిన టైం టేబుల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి 10th క్లాస్ సిలబస్ ఏమైనట్టుగా కానీ మనకి డిసెంబర్ ఈ మంత్ ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 100 డేస్ అనేది వాళ్ళకి పక్కగా ప్రిప్లాన్డ్గా మ్యాక్సిమం టూ టైమ్స్ అనేది రివిజన్ చేసేసి మంచి మార్క్స్ సంపాదించేటట్టుగా తీర్చిదిద్దాలనేసి వెల్లడించడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా టోటల్గా 78 మందిని అయితే ఉత్తమ ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. అలాగే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సెలెక్ట్ చేశారు. అయితే వీరికి మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేయడానికైతే సింగపూర్ పర్యటనకైతే పంపించాలనేసి కూడా మనకి నారా లోకేష్ గారు అయితే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే ఇంకొక విషయం చూసుకున్నట్లయితే కౌన్సిలింగ్లో అయితే కొద్దిగా గందరగోళం అనేది జరుగుతుంది. ఎస్జిటి వాళ్ళకైతే మాన్యువల్గా జరుగుతుంది, కొన్ని దగ్గరలో ఎస్సీకి సంబంధించినది అయితే వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అయితే ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఎస్జిటి వాళ్ళకైతే జీరో అని చూపిస్తుంది. అంటే వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి ప్రమోషన్స్ రావచ్చు రాకపోవచ్చు అనే విషయం కూడాను క్లారిటీగా మెన్షన్ చేశారు. కాబట్టి ఒకసారి మీరు కూడా దీని గురించి అయితే
లోతుగా మీరే ఆలోచించండి. అయితే ప్రెజెంటు 2025 డిఎస్సికి సంబంధించినటువంటి టోటల్‌గా అయితే 106 కేసులైతే నమోదయ్యాయండి. ఈ 106 కేసుల్లో కూడాను పరిస్థితి ఏంటనే విషయానికొస్తే మెయిన్‌గా ఇందులో చాలా కేసెస్ వచ్చాయండి. అంటే ప్రెజెంట్ 106 కేసుల్లో కూడాను ఏ కేసు కూడాను స్టే అనేది రాలేదు. కాబట్టి ఈ యొక్క డిఎస్సి ప్రాసెస్ అనేది కంటిన్యూ అయిపోయింది. కాబట్టి కొందరైతే ఎస్ఏకి అలాగే ఎస్జిటికి సెలెక్ట్ అయ్యారు కదా! కర్నూలుకి సంబంధించిన కొందరు అభ్యర్థులైతే దీనిపైన హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అయితే హైకోర్టు అనేది వాళ్ళకి 4 వీక్స్ అనేది ఛాన్స్ ఇచ్చింది. అయితే ఛాన్స్ తర్వాత ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన అప్డేట్ విషయానికొస్తే ఎటువంటి అప్డేట్ బయటికి కనిపించట్లేదండి. కానీ ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశారు. ఏమని కామెంట్ చేశారంటే, ఎవరైతే ఫైల్ చేశారో ఆ కేసు పైన ఎవరైతే ఫైట్ చేశారో మెరిట్ ప్రకారంగా మాత్రమే వాళ్ళకి జాబ్ ఇవ్వాలనేసి చెప్పడం జరిగింది. అయితే ఎస్జిటిలో ఎస్సీలకి 2 సెలెక్ట్ అయిన వాళ్ళకి వీళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఎస్జిటికి ఇచ్చారు కదా! ఈ ఎస్జిటిలోనే వీళ్ళకి ఉంచేశారండి. మంచిగా ఈ పొజిషన్ వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వలేదు కదా! అయితే మెరిట్ ప్రకారంగా అభ్యర్థి ఎంచుకున్న పోస్ట్‌ని ఇవ్వాలనేసి ఆ అభ్యర్థులు కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే అందరికీ ఇవ్వలేదని చెప్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు 11 మంది అభ్యర్థులు ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది కదా! వాళ్ళకి మాత్రమే మెరిట్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చారనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే అందులో ఎంత నిజం ఉందనేది నాకు కూడా క్లారిటీగా తెలియదండి. కాబట్టి ఏదైనా అప్డేటెడ్‌గా మనకి ఏదైనా ప్రూఫ్ వస్తున్నంత వరకు ఏది నమ్మలేము. కానీ ఇప్పటివరకు వచ్చిన 106 కేసులు కూడా ఏది నిలబడలేదు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఈసారైనా 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ ఇస్తారా లేదని చూడాలి. అంటే డిఎస్సి పెట్టినప్పటి నుంచి అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఏం చేశారంటే ఒక జిల్లాకి ఒక పేపర్ పెట్టండి అనేసిన అభ్యర్థులైతే ఈ డిఎస్సిలు చేశారు. అయితే గవర్నమెంట్ అయితే దీని గురించి పట్టించుకోకుండా వాళ్ళు ఏ ప్రాసెస్‌ను ఫాలో అవ్వాలో ఆ ప్రాసెస్‌నే ఫాలో అయ్యారు. దీనివల్ల అభ్యర్థులు చాలా గందరగోళంగా అయితే చేశారండి. అయితే నెక్స్ట్ వస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్‌కి 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ ఇస్తారా లేదని చూడాలి. అయితే తెలంగాణ గవర్నమెంట్‌లో అయితే మాక్సిమం 3, 4 డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి టెట్ విషయం అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు డిఎస్సి అవ్వచ్చు, ఆ రకంగా కండక్ట్ చేశారు. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది 2026కి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్‌లో ఏదైనా మార్పులు చేస్తుందనే విషయం అయితే ఇంకా వెయిట్ చేయాల్సిన విషయమే. అయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే ఈసారి నార్మలైజేషన్ ప్రాసెస్ డిఎస్సిలు అనేది చాలా మందికైతే చాలా విధాలుగా అయితే కొందరికైతే చాలా ప్లస్ పాయింట్ అయింది, కొందరికైతే మైనస్ అయింది. అయితే నెగటివ్ మార్క్స్ లేని వాటికి కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ అవసరం అనేసి కొందరైతే కామెంట్ చేస్తున్నారు. దీనివల్ల కొందరికి మాత్రం ఉపయోగం వస్తుంది. అయితే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఆ యొక్క షిఫ్ట్ల యొక్క హార్డ్నెస్ని ఈక్వాలిటీ చేయడానికి మాత్రమే నార్మలైజేషన్ ప్రాసెస్. అయితే ప్రీవియస్‌గా జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ విషయంలో కొందరికైతే 4.5, 3.5 బాగానే యాడ్ అయ్యాయి. అయితే కొందరికైతే ఎటువంటి మార్క్స్ యాడ్ అవ్వలేదని చెప్తున్నారు. అయితే నార్మలైజేషన్ ప్రాసెస్‌లో ఆల్రెడీ ప్రీవియస్‌గా చెప్పాను నేను ఎన్నోసార్లు మాక్సిమం 2, 3 కలుస్తాయి, లేకపోతే తగ్గుతాయి. ఇంతవరకే ఉంటాయి గానీ 10 ఆ రకం 11 అనేసి చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేశారు. ఈసారి అయితే అలాగేమీ జరగలేదు. మాక్సిమం 5 బిలో 3, 5 మిడిల్‌లో మాత్రమే నార్మలైజేషన్‌లో వాళ్ళకి మార్క్స్ యాడ్ అవ్వడం జరిగింది. అయితే ఈసారి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఉండదంటే 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్‌కి ఒకే రోజు ఎగ్జామ్ అయిపోతే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్‌తో మనకు పెద్ద పని లేదు. ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్ కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది. ఎందుకంటే అన్ని సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి డైలీ 3 షిఫ్ట్స్ కొందరికైతే 4 షిఫ్ట్స్ పడుతుంటాయి కాబట్టి దానివల్ల నార్మలైజేషన్ ఈక్వాలిటీ చేయడానికి మాత్రమే నార్మలైజేషన్ ప్రాసెస్. ఒకే రోజు ఒకే ఎగ్జామ్ అనేది జరగాలంటే ఆఫ్లైన్‌లో జరగాలి. ఆఫ్లైన్‌లో జరగాలంటే అన్ని స్కూల్స్ ఉండాలి. అంతమంది దానికి ఇన్విజిలేటర్‌కి స్టాఫ్స్ ఉండాలి కాబట్టి ఈసారి ఏమైనా ఆఫ్లైన్‌లో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందా అనేది మనం వెయిట్ చేయాల్సింది. ఒకవేళ 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అయ్యిందనుకోండి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. అయితే కొత్త టీచర్స్‌కి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా మనకి అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10th వరకు కూడా జరుగుతుందని చెప్పాము. అలాగే 9, 10 ఈ డేటుల్లో అయితే వాళ్ళకి కౌన్సెలింగ్ జరిగింది. అయితే 11వ తేదీన గానీ, 12వ తేదీన గానీ వాళ్ళకి స్కూల్‌కి సెలక్షన్ ఏ స్కూల్‌కి అనేది వచ్చిందని తెలుస్తుంది. ఆ రోజు వాళ్ళ స్కూల్‌కి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే అక్టోబర్ 13th కల్లా కూడాను స్కూల్స్‌కు కొత్త టీచర్ల రాక అనే విషయం అయితే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే అక్టోబర్ 3వ తేదీన అయితే కొత్త టీచర్లు వాళ్ళకి అలాట్ చేసినటువంటి స్కూల్స్‌లో ఉంటారు. అయితే కౌన్సెలింగ్ అనేది కొన్ని స్కూల్స్‌ని హోల్డ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సెకండ్ లిస్ట్‌కి అంటే సెకండ్ కౌన్సెలింగ్‌లో వాళ్ళకి కనిపిస్తదేమో మేబీ. కానీ ఫస్ట్ మాత్రం టోటల్‌గా ఈసారి అయితే 15,940 పోస్టులకి ఫిల్ కదా! ఈ పోస్టులు అయితే మొత్తం ఫిల్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.